హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆడవాళ్ళదే మాత్రమే కాదు, బాయ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో చూపిస్తున్నారన్న వాళ్ళదే సపోర్ట్ చేయడం కాదు, మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు సపోర్ట్ చేయకపోతే చిరాగ్గా ఉంటుంది అనమాట. సో లేడీసే కాకుండా బాయ్స్ కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఇది జైపూర్లో ఉన్న ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జైపూర్లో ఉన్న ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. ఈ మ్యూజియం చాలా ప్రత్యేకవంతమైంది అండి. ఎందుకంటే ఇక్కడ అప్పట్లో ఉండే ఈజిప్ట్ మమ్మీ మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఆ ఈజిప్ట్ మమ్మీ అనేది ఇక్కడ ఉందండి. రియల్ ఈజిప్ట్ మమ్మీ ఆ మ్యూజియంలో ఉంది. రియల్ ఈజిప్ట్ మమ్మీ 2300 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ మమ్మీ ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా, ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో అయితే ప్రత్యేకంగా ఉంది. ఇప్పటికి కూడా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా జైపూర్ వెళ్ళుంటే ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం విజిట్ చేస్తే ఆ ఈజిప్ట్ మమ్మీ చూస్తే మీరు షాక్ అవుతారనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే, అది 4500 రూపాయలకి ఆ జైపూర్ రాజు అనేవాడు కొనేసి ఈ మ్యూజియంలో పెట్టాడు. సో ఈ మ్యూజియం దీని గురించి తెలుసుకుంటే, ఇదైతే జైపూర్లో ఉందండి. జైపూర్ రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా జైపూర్ వెళ్ళుంటే ఇది మాత్రం విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే, ఇది 1887లో బ్రిటిష్ రాజైన ఆల్బర్ట్ అనేవాడు దీన్ని నిర్మించాడు. సో అతను మిడిల్లో వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. సో నిర్మించిన తర్వాత అతను ఆ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ జైపూర్ రాజు అయిన సవాయి మాధవ్ సింగ్ II అనే రాజు దీన్ని ఖాళీగా ఉంచడం ఎందుకనేసి దీన్ని మ్యూజియంగా మార్చేశాడండి. సో దాన్ని మ్యూజియంగా మార్చేసి రాజస్థాన్కి సంబంధించిన ప్రత్యేకమైన రకరకాల నాణ్యాలు, అదేవిధంగా అక్కడ యూజ్ చేసే వస్త్రాలు, ఆ కింగ్ యూజ్ చేసే వస్త్రాలు, అదేవిధంగా అప్పుడు యూజ్ చేసే తెపాళ్ళు, అనేక రకాల అన్ని ఈ మ్యూజియంలో పెట్టాడండి. సో అప్పటి నుంచి ఇది మ్యూజియంగానే ఉండిపోయింది. ఇదైతే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే నైట్ టైం వెళ్ళారంటే ఏదో ఆనాటి రాజుల యుగానికి వచ్చినట్టయితే అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా నైట్ టైం వెళ్ళడానికి అయితే ప్రయత్నం ఇవ్వండి. ఎందుకంటే ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ నైట్ 8 దాకా ఓపెన్లో ఉంటుందండి. మీరు 6కి వెళ్ళారంటే దీన్ని ఏకదమ్గా చూడొచ్చు. సో మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఒకటే ప్లేస్లో ఉండిపోతే అది లైఫ్ కాదండి. సో లైఫ్ అంటే ఏంటి? తిరగడం, సెర్చ్ చేయడం, ఎక్కడ ఏముందో ఎలా బ్రతకాలో నేర్చుకోవడం అనమాట. ఎప్పుడు ఒక ప్లేస్లో మాత్రం ఉండకండి. ఎందుకంటే చెప్తున్నాను, ఉన్నంతకాలం తిరగడమేనండి. తిరగడం, తినడం, పడుకోవడం, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇంకా స్వార్థం అవన్నీ పనికిరావు కాబట్టి ఉన్నంతకాలం తిరగడం మంచిది. నా మోటో అది మాట. సో అప్పుడు యూజ్ చేసే కత్తులు, బల్లాలు ఇవన్నీ మీరు దగ్గరుండి మొత్తం క్లియర్గా చూపిస్తున్నా. ఆ మ్యూజియంలోకి అయితే వీడియో అయితే ఎలా లేదండి. సో నా సబ్స్క్రైబర్స్కి ఎలా అయినా చూపించాలనే యాంగ్జైటీతో నాది చిన్న కెమెరా కాబట్టి నేను లోపల తీసుకెళ్ళి మొత్తం మీకు లోపల ఏముంది మొత్తం చూపించాను. దీనికైతే టికెట్ 30 రూపీస్ అండి. అదేవిధంగా మీరు డిఫెన్స్ అయ్యి ఉండి ఎనీ డిఫెన్స్, ఆర్మీ అవని, సిఎస్ఎఫ్ అవని, ఏదైనా సరే ఫ్రీ. మీరు ఇక్కడ మొబైల్తో అయితే షూట్ చేసుకోవచ్చు. కెమెరాస్ అయితే నాట్ అలౌ అండి. అప్పట్లో యూజ్ చేసే గన్నులు చూసారా, ఒక బుల్లెట్ కొడితే మళ్ళా జిగ్ 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 అంటుంది. సో ఇప్పుడు కూడా ఉన్నాయి. సో అప్పట్లో అలాంటి గన్స్, ఆ కిందన ఇంకో గన్ ఉంటుందండి, అది వేరే లెవెల్ అండి. సో బల్లాలు చూసారా, బుల్లెట్లు కాదు, ఏవి కూడా దిగవు అందులో. సో అప్పుడు యూజ్ చేసే కత్తులు, రాజుగారు యూజ్ చేసే కత్తులు అండి అవి. సో ఇందులో చూసుకుంటే ఈ జైపూర్ నగరానికి సంబంధించిన మొత్తం హిస్టరీ ఇందులో కనిపిస్తుందండి. సో ఈ విల్లా యొక్క, ఈ ప్యాలెస్ యొక్క, మ్యూజియం యొక్క బ్లూ ప్రింట్ మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ జైపూర్లో యూజ్ చేసే, అప్పుడు రాజులు యూజ్ చేసే కాయిన్స్ అనగా, వేనలు అనగా, గదలు అనగా, కత్తులు అనగా, ప్రతిది ఈజిప్ట్ మమ్మీ అని చెప్పాను కదా, ఇదేనండి ఈజిప్ట్ మమ్మీ. ఆవిడ స్కానింగ్ చూడండి, స్కానింగ్ చూసారా, 2300 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ మమ్మీ ఇప్పుడు ఉందంటే చూసుకోండి మీరు. అప్పట్లో ఎంత క్రియేటివిటీ ఉండదు. ఇవన్నీ ఆసనాలు అండి. ఇప్పుడు ఈ ఆసనాలు మీరు గట్టి ఇంట్లో ట్రై చేయకండి. ఎక్కడ ఏది ఉన్నప్పుడు మళ్ళీ నాకు సంబంధం అయితే లేదు. సో మీరైతే ఇలాంటివి ట్రై చేయకండి.
సో ఆ ఆసనాలు వేయాలంటే చాలా కష్టం, మీరు ఇప్పుడు కూడా వేయలేరు, చాలా ప్రాక్టీస్ ఉండాలన్నమాట. సో మీరు ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్ళడానికి మీకైతే 120 రూపీస్ అండి. సో జైపూర్ నుంచి ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియంని విజిట్ చేయడానికి 30 రూపీస్. మీరు ర్యాపిడో ద్వారా వెళ్ళొచ్చు, లేదా జైపూర్లో మెట్రో కూడా అవైలబుల్ ఉంది, అది కూడా వెళ్ళొచ్చు. మీరు ఈ జైపూర్ ఈ ఆల్బర్ట్ మ్యూజియంని కొంచెం రౌండ్ సర్కిల్లో మీకు వీడియో కావాలంటే ఆ వీడియో కూడా ఇక్కడ అవైలబుల్ అండి. ఇది ఫ్రెండ్స్ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.